మరిగే నీటిలో ఇలా పిండి వేసి ఇలా చేసి పెట్టండి. ఇంట్లో అందరూ తృప్తిగా తింటారు. ఉదయం చేస్తే రాత్రి వరకు మెత్తగా ఉంటాయి. వారంలో 4-5 సార్లు ఇదే రెసిపీ కావాలంటారు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి బాగా హీట్ అయ్యాక మనము 2 గ్లాసుల నీళ్లు పోసుకొని బాగా ఒక 2 నిమిషాల పాటు మసిలిన తర్వాత దింపేసుకొని ఇక వేడి నీళ్ళల్లో అయితే ఇక మనమైతే 3 కప్పుల గోధుమ పిండిని అయితే వేసేసుకొని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా. తర్వాత ఇక కొన్ని వాటర్ అయితే పక్కకైతే తీసుకున్నాం కదా. సో ఇప్పుడైతే కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా. ఒక పావు నూనె పోసుకొని మంచిగా కలుపుకోండి. మంచిగా మెత్తగా వస్తుంది పిండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి. సో అటు మెత్తగా కాకుండా అలా గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోండి పిండి. ఇలా మంచిగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు ప్లేట్ పెట్టి మంచిగా నాననివ్వండి. ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి ఒక 2 చెంచాల గోధుమ పిండిని తీసుకొని ఒక 2 పావుల నూనె పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపెట్టేటట్టు కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేయండి. కొద్దిగా ఒక 2 చెంచాల నీళ్ళు కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని పక్కకైతే పెట్టేసుకోండి. ఇక చూడండి పిండి అయితే మంచిగా మెత్తగా అయ్యింది. తర్వాత చిన్న బాల్స్ లాగా తీసుకొని ఇలా మంచిగా కొద్దిగా చిన్న రొట్టెలాగా ఒత్తుకొని ఇక రొట్టె చేసేసుకోండి. చాలా అంటే చాలా స్మూత్గా ఉంటాయండి ఈ పద్ధతిలో కనుక చేస్తే. చాలా అంటే చాలా పల్సగా మంచిగా వస్తాయి. చూడండి ఇలా చపాతీ మాదిరిగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ముందుగా మనమైతే మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా. సో ఇక అప్లై అయితే చేయండి చపాతీ మీద. సో అంతా అప్లై చేయండి ఇలా చేత్తోని. చేసుకొని ఇలా మడత పెట్టండి అటు ఇటు. ఇక మళ్ళీ ఇటు పక్కకి మడతపెట్టి మొత్తం ఇలా రొట్టెనైతే మడతపెట్టి పక్కకైతే పెట్టేసుకోవాలి. తర్వాత ఇంకోటి కూడా చూపెడుతున్నా చూడండి. తర్వాత అదే మిక్స్ మనం చేసుకున్నాం కదా గోధుమ పిండిని అయితే నూనె వేసి ఇక చపాతీ మీద అయితే మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సో ఇక అంతా ఇలా స్ప్రెడ్ చేసేయాలన్నమాట. మొత్తం అంతా ఇలా స్ప్రెడ్ చేసేసి మంచిగా మళ్ళీ మడత పెట్టేయండి. ఇలా ఫోల్డ్ చేసేయండి. చేసి ఇక పక్కకైతే పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని చూడండి అన్నీ ఈ విధంగా చేసుకొని అయితే పక్కకైతే పెట్టేసుకోవాలి. తర్వాత పొడిపిండి చల్లుకొని మనం ముందుగా చిన్న చపాతీలు అయితే చేసుకున్నాం కదా. తర్వాత ఇలా అన్నీ తాల్చుకోవాలన్నమాట. సో కొద్దిగా పొడిపిండి వేసుకొని నెమ్మదిగా తాల్చుకోండి. సో ఇలా నెమ్మదిగా తాల్చుకోవాలి. చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. 2 తినేవాళ్ళు 4-5 లాగించేస్తారు ఇలా చేశారనుకోండి. సో ఇలా చపాతీని అయితే చేసుకొని ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇక మనమైతే వేసేసుకోవాలండి. ఈ పరాటాను అయితే వేసేసుకొని తర్వాత అటు ఇటు నూనె వేసుకుంటూ కాల్చేసుకోవాలి. సో చూడండి ఎక్కువ కాల్చకండి, అంటే ఎక్కువ మంట పెట్టి కాల్చకూడదు. సో నెమ్మదిగా సిమ్లో పెట్టి కాల్చుకోండి. లోపల మనం గోధుమ పిండి నూనె అయితే అప్లై చేసాం కదా. సో అదైతే మంచిగా ఉడికిపోవాలన్నమాట. సో చూడండి రుమాలి పరాటాలు అయితే రెడీ అయిపోయాయి. ఇక మంచిగా ఇంకోటి కూడా చూపెడుతున్నా చూడండి. మంచిగా ఆయిల్ అయితే అప్లై చేసుకొని సిమ్లో పెట్టుకొని మంచిగా అటు ఇటు తాల్చుకోవాలి. పొరలుగా మంచిగా ఉంటుందండి. సో చూడండి ఇలా మంచిగా కాల్చుకోవాలి. మంచిగా ఇలా కాల్చుకుంటే రుమాలి పరాటాలు అయితే రెడీ అయిపోయాయండి. మంచిగా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి. మార్నింగ్ చేస్తే ఈవినింగ్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయి, తినాలనిపిస్తుంది. సో చూడండి
ఇవి నాన్ వెజ్లోకి కానీ వెజ్ కర్రీస్లో కానీ చాలా బాగుంటాయి. లంచ్ బాక్స్లో కూడా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.